శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ 2025లో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు. ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు ఈ నెలంతా కూడా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం. నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు ఆర్థికంగా ఎలా ఉంటాను, నా కుటుంబం ఎలా ఉంటుంది, ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్తున్నట్టు ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ చెప్తూ ఉంటాను నేను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ నమ్మిన దైవాన్ని నమ్మండి, అయ్యప్ప స్వామి గారు నమ్మండి, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, ఈ డిసెంబర్ 2025 ఎలా ఉండబోతుంది అంటే, వృశ్చిక రాశి అనగానే ఒక అనుభూతి. చాలామంది ఈ వృశ్చిక రాశికి అదృష్టం లేదేమో, ఎప్పుడు కష్టాలు పడుతుంటారు. గట్టడి మంచి రోజులు రాబోతున్నాయి. వృశ్చిక రాశి మిత్రులారా, మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి. అతి త్వరలో కాస్త ఒక చిన్న పుండు తగిలింది అనుకోండి, అది గాయం ఆరడానికి టైం పడుతుంది కదా, ఆ టైం వచ్చేసింది. మీకు మంచి రోజులు రాబోతున్నాయి. గట్టడి, నమ్మండి విశ్వాసంతో. సూర్యభగవానుడు మొదటి స్థానంలోనూ, కుజుడు 11వ స్థానంలోను, బుధుడు మొదటి స్థానంలోను, గురువు 6వ స్థానంలోను, శుక్రుడు 12వ స్థానంలో, శని 4వ స్థానంలో. శని వచ్చేసి వెళ్ళిపోయాడు, మీకు 4 నుంచి వచ్చేసి వెళ్ళిపోయాడు. చక్కగా రాహు 5వ స్థానంలో, కేతు 11వ స్థానంలో ఉన్నాడు. ఈ గోచార గ్రహస్థితిని పెట్టుకుంటే మిక్స్డ్ ప్లస్ గ్రేట్ అనే రకంగా చెప్పచ్చు. ఈ నెల అంతా కూడా మీకు చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు, మీ పని మీద మంచి అభిప్రాయం వస్తుంది. సమాజంలో 20వ తారీఖు తర్వాత సుపీరియర్ సపోర్ట్ దొరుకుతుంది. మంచి అవకాశం ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంటెడ్ వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. అప్రిషియేషన్ అనేది వస్తుంది, తీసుకోవచ్చు. ఒత్తిడి ఉంటుంది నెల మొదటి భాగంలో, స్ట్రెస్ ఉంటుంది. అయినా మీ యొక్క చిన్న మీ మాటలు పొరపాటు, మీకు ఒకటే శత్రువు అంటే మీ నాలిక. ఆ మాట దారకండి, మాట పొరపాటు పడకండి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో తీసుకుంటే భారీ లాభాలు, కొత్త కస్టమర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ ఎక్స్పాన్షన్కి శుభ సంకేతాలు వస్తాయి. ఫ్యామిలీ బిజినెస్లో సపోర్ట్ దొరుకుతుంది. పెద్ద డీల్స్ కుదురుతుంది. మంచి అవకాశాలు ఉన్నాయి. డిసిషన్స్లో తడబాటు ఉండకండి. పార్ట్నర్షిప్లో ఈగో ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నాయి, అవన్నీ కూడా జాగ్రత్త పడండి. ఇంకా ఆర్థికంగా సెకండ్ హాఫ్ ఇన్కమ్ స్ట్రాంగ్గా ఉంటుందని కూడా చెప్పచ్చు. పెండింగ్ మనీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఫైనాన్షియల్ గెయిన్స్ వస్తాయి. ల్యాండ్, ప్రాపర్టీ నుంచి స్మాల్ బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. లగ్జరీ ఖర్చులు పెరుగుతాయి. హెల్త్, వెహికల్ మీద ఖర్చు పెరుగుతుంది. ట్రావెల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతుంది. చక్కగా ఉంటుంది. ఓ రకంగా క్రయ విక్రయాలు రియల్ ఎస్టేట్లో చాలా బాగుంటుందని చెప్పచ్చు. కన్స్ట్రక్షన్స్ ఆఫ్ వర్క్స్ రీస్టార్ట్ చేసుకోవచ్చు. రెంటల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. హౌస్ రిపేర్స్, అవన్నీ వెహికల్ రిపేర్స్ ఏమైనా ఉంటే కూడా ఈ నెల మీరు బాగా చేసుకుంటారు. స్వయం ఉపాధి వాళ్ళకి మంచి అవకాశం, కస్టమర్ పెరుగుతారు. ఆదాయం స్టేబుల్గా ఉంటుంది. న్యూ క్లయింట్స్ వస్తారు. సోషల్ సపోర్ట్ దొరుకుతుంది. ఫేమ్ ఇంక్రీజ్ అవుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి మంచి అవకాశం కూడా చెప్పచ్చు. విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి అవకాశాలు ఉన్నాయి. గురు భగవానుడి యొక్క అనుగ్రహంతో, క్రమశిక్షణతో మంచి టీచర్ సపోర్ట్ కూడా దొరికే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా డిసిషన్స్గా ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. సోషల్ లైఫ్లో కొంచెం దూరంగా ఉండండి. ఈ యొక్క ఫేస్బుక్, ఇన్స్టా, వీటిలో వాట్సాప్లో కొంచెం ఏమైనా మీ యొక్క కామెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మొదటి 10 రోజులు బాగా ఫోకస్ చేయాలి. ఇంకా విదేశీయ ఉద్యోగం, వ్యాపారం, చదువు గురించి వచ్చేసే వాళ్ళకి మంచి ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాబ్ వీసా పాజిటివ్గా ఉంది. ట్రావెల్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డిలే ఇన్ ట్రావెల్స్ మాత్రం వచ్చే అవకాశం ఉన్నాయి. ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ డ్యూరింగ్ మీ యొక్క ప్లానింగ్లో ఖర్చు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రేమికుల మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది. పార్ట్నర్ సపోర్ట్ దొరుకుతుంది. మీ యొక్క సీక్రెట్ రిలేషన్ ఫ్యామిలీకి బయటపడిపోతుంది. పోయి వాళ్ళతో కూర్చొని మాట్లాడి చక్కగా పెళ్లి చేసుకోండి. చక్కగా మిస్అండర్స్టాండింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నసరీ డౌట్స్ ఒకరి మీద ఒకరు పెట్టుకోకండి, అది జాగ్రత్త.
ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దంపతులు భార్యాభర్తలు ఒకరొకరు కూర్చొని మాట్లాడుకోండి. ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నా కూడా అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కూడా ఇన్లాస్ అందరూ కూర్చొని మాట్లాడి స్ట్రెస్ని తెరవేసుకోండి. ఏమైనా కోర్టు కేసెస్ ఏమైనా ఉంటే కూడా రాజీ పడి తీసుకోండి. లీగల్ ఇష్యూస్ వచ్చే చిన్న చిన్న అవకాశం ఉంటే జాగ్రత్త పడండి. పిల్లలు అయినా దృష్టి పెట్టండి. చదువులో యావరేజ్గా ఉన్న పిల్లలు కూడా మీరు కూర్చొని మాట్లాడిన వాళ్ళతో కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయండి పిల్లల్ని. ఆరోగ్యం పట్ల ఈ యొక్క డైజెషన్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్ట్రెస్ ఉంటుంది. కళ్ళు చెవులు ఇవన్నీ కూడా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న గాయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ డిసెంబర్ 20 తర్వాత బాగుంటుంది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రార్థన చేయండి. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. బ్లూ కలర్ ఆర్ బ్లాక్ కలర్ను వాడడానికి ప్రయత్నం చేయండి. లక్కీ నెంబర్ 9 అని చెప్పచ్చు. ఇంకను మీ వ్యక్తిగత వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దేవుడి ముందర వెలిగించండి. చాలా మంచి జరుగుతుంది మీకు. అన్ని రకాలుగా కూడా మీరు మేలుగా ఉంటారు. చంద్రాష్టమం 5/12/2025 10:15 నుండి 7/12/2025 10:38 రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నారు గురుగారి దగ్గర అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ 9000077149కి వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. సో ఇంకను ద్వాదశ రాశుల ద్వారా రాశి ఫలితాలు పొందిన వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం మీకు అందరూ కలగాలని ప్రార్థిస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో నిర్మించాం. జీవకోన అనే ఒక ప్రాంతంలో వచ్చి దర్శనం చేసుకోండి. ఈ 60 రోజులు కూడా అన్నదానం ఉంటుంది మన దేవాలయంలో. తిరుపతికి వచ్చినప్పుడు మధ్యాహ్నం ఒక రోజు మన దేవాలయంలో భిక్ష ఆతిథ్యం స్వీకరించండి. అందరూ వచ్చి విజయోస్తు మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. శరణమయ్యప్ప. అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈరోజు ఒక విశేషమైనటువంటి మెసేజ్తో రావాలని ముందుకు వచ్చాము. రానున్న డిసెంబర్ 1వ తారీఖున తెలంగాణలోని అద్భుతమైనటువంటి క్షేత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీస్వామి వారి యొక్క దేవాలయంలో స్వాతి నక్షత్రం అనమాట. ఆ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చూసే తెలంగాణ యొక్క వైకుంఠం అని కూడా చెప్పే యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠం మెట్ల దగ్గర నుంచి గిరి ప్రదక్షిణం అనేది జరగబడుతుంది. ప్రత్యేకించి అయ్యప్పల కోసమే ఆ రోజు యాదగిరిగుట్ట దేవస్థానం వారు, తెలంగాణ ప్రభుత్వం వారు కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నారు. స్వాతి నక్షత్రం రోజు దేవాలయం గిరి ప్రదక్షిణం చేయడము, ఆ గిరి ప్రదక్షిణం అయిన తర్వాత పైన ఆ యొక్క గర్భాలయ దర్శనాన్ని అందరికీ కూడా ఏర్పాటు చేయడము, స్వామివారి యొక్క లడ్డు ప్రసాదాన్ని కూడా ఇవ్వడము. ఈ ప్రక్రియ అంతా కూడా ఉదయం 5 నుంచి 7 గంటల లోపే ఉంటుందన్నమాట. మధ్యలో జాయిన్ అవ్వడం ఉండదు. 5-5:30కు నడవడం మొదలుపెట్టేస్తారు. వేల జనాలు వస్తారు. ముందు ఆ వైకుంఠం మెట్ల దగ్గర ముందు స్వామివారి యొక్క నామస్మరణ ముగించుకుంటూ చక్కగా చేయడం. స్వాతి నక్షత్రం రోజు ఎవరైతే ఆ గిరి ప్రదక్షిణం చేస్తారో వారికి ఏ విధమైనటువంటి నరదృష్టి ఉన్నా పోతుంది. ఒకటి, ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి మానసికమైనటువంటి కుటుంబ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తొలగుతుంది. గర్భదోషం ఉన్నా కూడా సంతానం లేని వారికి ఇది తొలగుతుంది. వివాహం కాని వారికి ఎన్నో రకాలుగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి తొలగుతుంది. గిరి ప్రదక్షిణం ఆ యొక్క లక్ష్మీ నరసింహుడు, యోగ నరసింహుడు, ధ్యాన నరసింహుడు, ఇలా గండబేరుండ నరసింహస్వామి, ఇంతమంది పంచ నరసింహులు ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం అది, స్వయంభూ క్షేత్రం. అలాంటి క్షేత్రంలో గిరి ప్రదక్షిణం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ యొక్క అవకాశం. అందులోనూ అయ్యప్ప స్వామి దీక్షలో డిసెంబర్ 1 వచ్చింది కాబట్టి ఈ మాధ్యమం ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ముందు రోజు రాత్రే అక్కడ యాదగిరిగుట్ట దర్శనం వాళ్ళు బయట నుంచి వచ్చిన ప్రత్యేకించి అయ్యప్పలకి ఆ వసతి కూడా ఏర్పాటు చేస్తారు. ముందు రోజు రాత్రి దర్శనం, ప్రత్యేక దర్శనం అయిన తర్వాతనే సర్వదర్శనం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. శరణమయ్యప్ప. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని?
ఫస్ట్ మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? తెలుగువారు అని మీరు ఎందుకు చెప్తున్నారు? తెలుగువారిని ఎందుకు చెప్తున్నారు అనేది రాంగ్ అండి. అసలు అది కొంతమంది ఆ ఫోన్లు పెట్టుకొని ఈ డ్రామాలు చేస్తున్నారు. చేయకండి. చాలా భక్తిగా వచ్చే భక్తుల యొక్క మనోభావాన్ని మీరు పెట్టే వీడియో ద్వారా బాధపడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకుందాం, మన ఇంటికి ఒక ఫంక్షన్కి పిలిచామంటే ఆ ఫంక్షన్లో ఒక 50 మందిని అకామిడేట్ చేయగలుగుతాం అనుకోండి. అక్కడ 500 మంది వస్తే మీరు ఏం చేస్తారు? మీరు ఒక ఇంటి యజమానిగా ఉంటే శబరిమలకి ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారని అన్ప్రిడిక్టబుల్. వాస్తవానికి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ ఒకళ్ళిద్దరూ 10 గంటలు 18 గంటలు క్యూలో నిలబడి తెలుగువారు అంటే ఇష్టపడ కేరళ ప్రభుత్వానికి అదే పనే, తెలుగువారిని కించపరచడం వాళ్ళ పనే. అయితే తెలుగు తమిళ్ భాష ఇది విభేదం చేస్తున్నారని మనలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు మీడియా ఫోకస్ అవ్వడానికి కోసం తెలుగువారు తమిళ్ వారు అని చెప్పి ఫోకస్ చేస్తున్నారు. ఇలాంటి మాటలు ఇలాంటి వీడియోలు పెట్టకండి. అలాంటి వీడియోని ఖండించి బ్లాక్ చేయండి. చాలా తప్పు. శబరిమల ఒక పవిత్రమైనటువంటి క్షేత్రం. అది భక్తులు పెరుగుతారు, జాతర ఉంటుంది. ఆ జాతర సమయంలో ఇబ్బందులు ఉంటాయి, పడాలి. మీరు ఇష్టపడే కదా వెళ్ళారు, అప్పుడు ఆ ఇష్టాన్ని అనుభవించండి. అక్కడ మీరు రాగానే ఉన్న రాజమర్యాదకి పెళ్లి భోజనానికే వెళ్ళారు, మీరు రండి కూర్చోండి, చైర్ వేయండి, మీకు భోజనం పెట్టండి, బఫెట్ ప్లేట్ ఇస్తామంటారా? మంచినీళ్ళు కూడా దొరకని ఘోర కీకారణ్యం అండి అది. అక్కడ తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు మరియు సెంట్రల్ ఫారెస్ట్ వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పీడబ్ల్యూ డిపార్ట్మెంట్, డిఫెన్స్ వాళ్ళు, హెల్త్ వాళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారు అనుకున్నారు మీకోసం. కాబట్టి ఇతరుల గురించి మనం తప్పు చెప్పడం చాలా ఈజీ, కానీ దానివల్ల వెనక వచ్చే వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫస్ట్ ఇలాంటి నెగిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ ఆన్సర్స్ని దయచేసి ఏ ఛానల్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయకండి. వీలుంటే మన ఆధ్యాత్మికాన్ని, హిందుత్వాన్ని పెంచే మంచి విషయాన్ని మాత్రం చెప్పండి. తెలుగువారు గొప్ప, తమిళియన్స్ తక్కువ, మలయాళీ గొప్ప, ఇవన్నీ లేదు. మనమందరం భారతీయులం. నేను కూడా చూస్తాను 2-3 వీడియోస్ అదే వైరల్ అవుతుంది. ఓ వారం నుంచి ఒకడే మాట్లాడుతున్నారు, తెలుగు వాళ్ళంటే తక్కువ. ఏం తెలుగు వాళ్ళని తక్కువ అంటే మేము పేరు మీద ఏమన్నా నేను తెలుగు, నేను తమిళ్, నేను మలయాళం ఏమన్నా అక్కడ బోర్డు వేసుకొని పోతున్నారు శబరిమలకి ఎవరన్నా? అందరూ నల్ల బట్టలే. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప. ఎవరి డ్రెస్సు చూసినా నలుపే. ఇంకెక్కడ భాష ఎక్కడ ఉంది, ఊరెక్కడ ఉంది, తెలుగు అది ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అబద్ధపు మాటలు. ఎంటర్టైన్ చేయకండి. శబరిమల అద్భుతంగా ఉంది. స్వామివారు మీకోసం ఎదురు చూస్తున్నారు చిరునవ్వుతో, అనుగ్రహంతో. సంతోషంగా వెళ్ళిరండి. దర్శనం కూడా జరుగుతుంది. శరణమయ్యప్ప. లేదండి, ఆంధ్రానే కాదండి, ఎక్కడ 18వ బడి ఉన్నా, సాక్షాత్ 18వ బడి ఎక్కడ ఉంటే అక్కడ శబరిమలకి వెళ్ళిన వాడు మీ నియర్ బైలో ఉన్నటువంటి 18 మెట్ల ఎక్కి శబరిమలలో శబరిమలలాగా ఇరుముడి ఇవ్వచ్చు. ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో లక్షల ఇరుముళ్ళు, వేల ఇరుముళ్ళు ఇస్తూనే ఉన్నారు. జరుగుతుంది. అది కొత్తగా ఏం కాదు, గత 25 ఏళ్ళుగా నడుస్తుందండి. శబరిమలకి వెళ్ళలేని వాళ్ళు నియర్ బై దేవాలయాల్లో ఇస్తున్నారు. శరణమయ్యప్ప. మనం పూర్వ వీడియోల్లో కూడా చెప్పుకున్నాము. 18 మెట్లు అంటే అయ్యప్ప స్వామివారి 18 అవతారాలు ఉండి ఆ యొక్క స్వామివారు మెట్లు ఎక్కలేక దేవతలు 18 మెట్లు ఎక్కి ఇలా చూపించింది. దీన్ని ఫోకస్ చేయండి. ఈ మెట్లు ఒకరిపై ఒకరు ఎక్కి పడుకొని స్వామివారి చుట్టి పాదాన్ని మోపి తన యొక్క యోగపీఠం, శ్రీచక్ర యోగపీఠాన్ని ఈ మెట్ల ద్వారా ఎక్కి ఇక్కడ కూర్చున్నారు. కాబట్టి ఇది 18 మెట్లు. 41 వ్రతం ఉండి ఇరుముడి మోసుకొని వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ మెట్ల మీద అర్హత. అదే ఈ 18 మెట్లు. శరణమయ్యప్ప. అన్ని దేవాలయాలకు వెళ్ళచ్చు, వెళ్ళకూడదని ఎక్కడన్నా రూల్ ఉందా? ఇవన్నీ కూడా కొంచెం అన్య మతస్థులు చేసే చిన్న చిన్న ప్రచారాలని మీరు అట్రాక్ట్ అయ్యి ఇవన్నీ కూడా మీరు మీడియా ద్వారా అడుగుతున్నారు, అందరూ చూస్తున్నారు. బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు. మీరు భోజనం చేసేటప్పుడు నేను పచ్చడి పెడతాం, ఫస్ట్ కర్రీ పెడతాం, సాంబార్ పెడతాం, మజ్జిగ పెడతాం. మీరు పచ్చడి మొదటి పెట్టారు కాబట్టి నేను పచ్చడే తింటానంటారా? సాంబార్ తినరా, పప్పు తినరా, మజ్జిగ తినరా, చారు తినరా, స్వీట్ తినరా, పాపడ తినరా? ఒక తిండికే భేదం లేదు, దేవుడికి భేదం ఏంటండి? శరణమయ్యప్ప.